విద్యార్థులందరూ కూడా దయచేసి రైల్లోకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదే మాదక ద్రవ్యాల క్యాంపు మీద మన సీనియర్ సివిల్ జడ్జి గారు నర్సీపట్నం వారు ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీలో మెయిన్ ఏంటంటే డ్రగ్ అడిక్షన్ వల్ల యూత్ ఏ విధంగా చెడిపోతుంది, అలాగే సొసైటీలో ఏ విధమైన అసాంఘిక కార్యక్రమాలు పెరుగుతున్నాయి అన్న దాని గురించి పిల్లలందరూ కూడా అవేర్నెస్ కండక్ట్ చేసి ఇది డ్రగ్ అడిక్షన్ వల్ల వచ్చే అనర్థాలు, వాళ్ళ యొక్క ఆరోగ్యం ఎలా క్షీణిస్తుంది. మన యొక్క దేశం మేధా సంపద దేశం అని ప్రపంచ దేశాలందరికీ కూడా తెలుసు. ఈ మేధస్సుని యూత్ని నిర్వీర్యం చేయడానికి కూడా ఈ కొన్ని దేశాలు కూడా మన కుట్ర జరుగుతున్నాయి. ఇందులోనూ డ్రగ్ అడిక్షన్ కానిచ్చి మనం పంజాబ్ చూసాం. పంజాబ్లో కూడా అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అన్ని డ్రగ్స్ అన్నీ అలౌ చేసి చాలా యూత్ సైన్యం కూడా చాలా దెబ్బతినే పరిస్థితి వచ్చేసింది. ఆ విధంగా ఈ యొక్క డ్రగ్ అడిక్షన్ వల్ల మన ఆరోగ్యాలే పాడవడమే కాకుండా మన మేధా సంపత్తి కూడా క్షీణించిపోతుంది దేశంలో. మనం భారతీయులు అంటే ఎక్కువగా విజ్ఞానవంతులు, జ్ఞానం కలిగిన వాళ్ళు, బాగా సైంటిస్టులు, విపరీతంగా తెలివైన వాళ్ళు ఉంటారన్న వినికిడి పౌర్వం నుంచి కూడా మనది. అటువంటి యొక్క మేధావుల యొక్క మేధా సంపత్తిని నిర్వహించే యూత్ స్టేజ్ నుంచి కూడా మనల్ని నిర్వీర్యం చేయడానికి కొన్ని కుట్రలు కూడా జరుగుతున్నాయి. ఈ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గంజా ఈ యొక్క వల్ల కూడా యూత్ అంటే చదువుకున్న ఇంజనీరింగ్ కాలేజీలు ట్రాన్స్పోర్ట్ చేయడానికి అంగీకరించి వాళ్ళకి 1000, 2000, 5000 డబ్బులు వాళ్ళు చూపించి స్టూడెంట్స్ని కూడా వాళ్ళు ఇందులోకి డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్కి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా డ్రగ్ అడిక్షన్ వల్ల వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ఉద్యోగాలు రాకుండా కేసుల్లో వాళ్ళు చాలా ఆరోగ్యం పాడు చేసుకుని మళ్ళీ దానికోసం డీఅడిక్షన్ సెంటర్లు ఓపెన్ చేయడం, దాంట్లో మళ్ళీ డీఅడిక్షన్కి వీళ్ళు ఏ విధంగా వాళ్ళు మార్పు తేవాలని చేయడం అనేది కూడా ప్రభుత్వాలన్నీ ఆలోచిస్తున్నాయి. ఈ రోజుల్లో ఈ డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్, గాంజా ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నిటి కూడా చాలా ప్రమాదకరంగా తెలియకండి యూత్ కానీ మన ప్రజలు కూడా గమనించి ఈ యొక్క డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్, డ్రగ్ కన్సంప్షన్ చేసే వాళ్ళని మాకు కూడా తోడ్పాటు చేసి పట్టించడానికి, నిర్మూలించడానికి, ప్రివెంట్ చేయడానికి కూడా మాకు తోడ్పడతారని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు నర్సీపట్నం ఈ సబ్ డివిజన్ కేంద్రంలో ఈ మత్తు మందుకు బానిసలు అవుతున్నారు కాబట్టి ఈరోజు ఈ యాంటీ సోషల్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మనం ఒక భారీ ర్యాలీ తీస్తున్నాము. ఆ భారీ ర్యాలీలో సబ్ జడ్జి గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, డిఎస్పీ గారు అందరూ లైన్ డిపార్ట్మెంట్ తాలూకా హెడ్స్ అంతా పార్టిసిపేట్ చేస్తున్నారు. అదేవిధంగా చాలామంది పిల్లలు ఇందులో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళకి ఏంటంటే యువతను ఉద్దేశించి మనం చెప్పవలసింది ఏంటంటే ఇది సమాజంలో చేయకూడని పని, దీనివల్ల ఆరోగ్యం చెడిపోతుంది, దీనివల్ల క్రైమ్ రేట్ పెరుగుతుంది. కాబట్టి ఈ రెండు. అండ్ మూడోది ఏంటంటే వాళ్ళు విద్య ఏ డైరెక్షన్లో వాళ్ళు వెళ్ళాలో ఆ డైరెక్షన్ అనేది డీవియేట్ అవుతుంది. సో మెయిన్గా ఈ మూడు, చదువు దెబ్బతింటుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది, అండ్ మూడోది ఏంటంటే క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ నిషాలు ఆ మత్తులో ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు, అప్పుడు వాళ్ళు విచక్షణని కోల్పోతారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంటు, చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే దీనివల్ల వాళ్ళకి అవగాహన వస్తుంది, దీనివల్ల ఏమి పరిణామాలు అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో దట్ మనకి వాళ్ళు మంచి మార్గంలో మంచిగా చదువుకొని
మంచి ఆరోగ్యవంతులుగా ఉండి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనకుండా చేయటానికి చేపట్టినటువంటి అవగాహన ర్యాలీ. ఇందులో అందరూ పాల్గొన్నారు. చాలా సంతోషమైంది.